హాయ్ హలో నమస్తే. నేను డాక్టర్ శ్రీకాంత్ ఎర్రమెల్లి. వృత్తిపరంగా ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ ది ఏరియా ఆఫ్ హ్యుమానిటీస్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథోస్ ఏరియాలో నేను రీసెర్చ్ చేశాను. ఐఎమ్ అన్ అకాడమిక్. అండ్ ప్రవృత్తి పరంగా నేను వ్యాఖ్యాతని. ఆల్ ఇండియా రేడియో, అలాగే రేడియో మిర్చి, మా టీవీ, ఇలాగా రకరకాల యాడ్ మీడియంస్లోనూ అలాగే వ్యాఖ్యానం రంగంలోనూ మీరు నా గొంతుని బహుశా విని ఉండొచ్చు. రేడియో మిర్చిలో రేడియో మిర్చి కాలిఫోర్నియా, బే ఏరియా, నౌ ఇన్ న్యూ జెర్సీ అండ్ అదర్ ఏరియాస్. అండ్ అలాంగ్ విత్ దాట్ ఇన్ ఇండియా ఆల్సో రేడియో మిర్చిలో వచ్చేటువంటి చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ టీవీ మీడియం అండ్ ఇన్ ద రేడియో అండ్ ద టైమ్స్ గ్రూప్ మీడియంలో, అలాగే పాన్ ఇండియాలో కూడా వరల్డ్ కామన్వెల్త్ గేమ్స్ కానీ, అలాగే మెట్రో రైల్ అని ఇంకోటని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా వాయిస్ రెండిషన్స్ చేసేటువంటి భాగ్యం నాకు దొరికింది. నా గొంతుని బహుశా మీరు ఆ విధంగా విని ఉండవచ్చు. ఒక 10 ఏళ్ళుగా నేను ఈ ప్యాషన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను వైల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై ప్రొఫెషన్ యాజ్ అన్ అకాడమిక్. Now coming to the channel here, Dr. TSN Murthy Gari, a wonderful channel. Through this podcast, I think we are able to reach en masse across the world. మన తెలుగువారు, మన భారతీయులు ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ రీచ్ అయ్యే విధంగా మన కల్చరల్ రిప్రజెంటేషన్ని తీసుకెళ్ళడానికి ఈ ఛానల్ చాలా దోహదపడుతుంది. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ వాలంటీర్డ్ టు గివ్ అప్ మై బ్రీఫ్ లెక్చర్ ఆన్ మై ఏరియా ఆఫ్ ఫేవరెట్ ఏరియా ఆఫ్ సబ్జెక్ట్. వ్యాఖ్యానం నా ప్రవృత్తి అని చెప్పాను కదా. సో ఏం చెప్పాలనుకున్నా కూడా వ్యాఖ్యానం ద్వారానే సాధారణంగా చెప్తూ ఉంటాను. బహుశా మీరు యూనో వినే ఉంటారు, చాలా రకాల వ్యాఖ్యానాలు విని ఉంటారు. సో స్టోరీ టెల్లింగ్ ఐ వుడ్ లవ్ ఎ లాట్. సో నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ లాస్ట్ వేదిక్ అట్లాంటిస్. ఈ సిరీస్లో #1 ఈజ్ దిస్ లెక్చర్ ఐ వుడ్ సే. లాస్ట్ వేదిక్ అట్లాంటిస్ అని ఎందుకన్నాను అంటే, అట్లాంటిస్ అనేది మనకు తెలుసు, ప్లాటో ఒక ఇమాజినరీ ఆర్ సో కాల్డ్ హిజ్ రీటెల్లింగ్ ఫ్రమ్ హిజ్ ఎక్స్పీరియన్స్. ప్లాటో ఒకసారి ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్కాలర్ ఆయనకి చెప్పడం, ఆయన గ్రీక్ ఫిలాసఫర్ ప్లాటో అందరికీ తెలిసిన ఆయనే. సో ఆయన దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని ఒక నెరేటివ్గా చెప్పి అట్లాంటిస్ అనేటువంటి ఒక గ్రేట్ ఎస్టాబ్లిష్మెంట్, గ్రేట్ సివిలైజేషన్ ఒకటి ఉండేది, అందులో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, ఇట్ వాజ్ లైక్ అద్భుతంగా ఉన్నటువంటి నాలెడ్జ్, సైన్స్, టెక్నాలజీ, హెల్త్ కేర్, అన్ని విధాలుగాను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటి ఆ కల్చర్ని ఆయన వర్ణించుకుంటూ వచ్చారు. అయితే ప్లాటో ఆ విధంగా చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాల ముందు వరల్డ్ అండ్ సైన్స్ అండ్ వరల్డ్ టెక్నాలజీ ఆర్ వరల్డ్ నాలెడ్జ్ ఇంకా పూర్తిగా పరిడివెళ్ళక ముందు ప్రపంచ దేశాలు మొత్తానికి నాలెడ్జ్ని, హెల్త్ కేర్ని, టెక్నాలజీని, ఫిలాసఫీని, స్పిరిచువాలిటీని, ఇలాగా అన్ని రంగాల్ని దాదాపు చెప్పాలంటే ఆల్ ద క్రాఫ్ట్స్ అండ్ ఆల్ ద టెక్నాలజీస్, ఆల్ ద నాలెడ్జ్ ఫీల్డ్స్ అన్నిటినీ కూడా ఒక స్ట్రాంగ్ నిష్ణాతతను చూపించినటువంటి కంట్రీ భారతదేశం. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే భారతదేశంలో అటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి. సో ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి చరిత్ర రకరకాలుగా మారుతూ వస్తుంది. ఒకసారి ఆలోచించండి, మనము ఎప్పుడైనా సరే మన పూజా క్రతువుల్లో కానీ మన ప్రేయర్స్లో కానీ వీ విల్ బి టాకింగ్ అబౌట్ జంబూద్వీపం. జంబూద్వీపం ఈజ్ అన్ ఐలాండ్. కానీ మనం మాట్లాడుకునేది వీ విల్ బి టాకింగ్ అబౌట్ పెనిన్సులర్ కంట్రీ ఇండియా యాజ్ ఇట్ ఇస్ టుడే. మరి ఐలాండ్ అని మాట్లాడుతున్నాము. మీరు అబ్జర్వ్ చేస్తే వరల్డ్ మొత్తంలో కూడా యూనిఫైడ్గా ఉన్నటువంటి ఒక కామన్ ఫ్లడ్ మిత్ ఒకటి ఉంది. మనం ఏం చెప్పాలనుకున్నా సరే ప్రీ డెల్యూజ్ అండ్ పోస్ట్ డెల్యూజ్ అని చెప్పి ప్రతి చోట చెప్తుంటాం. ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ ఎనీ కంట్రీ, ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీథింగ్. అంటే డెల్యూజ్ ముందు, అంటే ఫ్లడ్కి ముందు ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ కల్చర్ ఒకటి ఏదో మనకి కనిపించకుండా లాస్ట్ అయిపోయింది. వేల సంవత్సరాల్లో అది కొట్టుకుపోయింది. నౌ కమింగ్ టు అవర్ ఇండియన్ మిస్టిసిజం అండ్ ఇండియన్ వేదిక్ నాలెడ్జ్ కంపెండియం. మనకి తెలుసు వేదాలని ఎవరూ రాయలేదు, వినడం ద్వారా వచ్చింది వేదాలు అని చెప్పి మనం వింటూ ఉంటాం. అలాగే వేదాలు కొట్టుకుపోతూ ఉంటే భగవంతుడు కూర్మావతారం రూపంలో వచ్చి వాటిని కాపాడే విధంగా భూమిని అంతటినీ చుట్టి ఒక రూపంలో దాన్ని దాచారని, ఆ తర్వాత వేదాలని ప్రొటెక్ట్ చేసి మనకు అందించారని చెప్తూ ఉంటారు. డోంట్ యూ సీ ద సిమిలారిటీ ఆఫ్ ద డెల్యూజ్ అండ్ హౌ ద వరల్డ్ ఈజ్ బీయింగ్ ప్రొటెక్టెడ్, ద నాలెడ్జ్ ఈజ్ బీయింగ్ సేవ్డ్? జనరల్గా స్కాలర్స్ అందరూ చెప్పే మాట ఏంటంటే, దాదాపు రఫ్గా అప్రాక్సిమేట్గా అనుకోవడానికి ఒక 10,000
తాలూకు పుస్తకాలు 10,000 బుక్స్ ఆఫ్ ఎ కాంపెండియం, అంటే అలెగ్జాండ్రియా లైబ్రరీ లాంటి ఇంకా అలాంటి పెద్ద పెద్ద లైబ్రరీస్కి సంబంధించినటువంటి సరస్వతి పీఠం, ఆదిశంకరాచార్యులు సృష్టించిన ఎస్టాబ్లిష్ చేసిన సరస్వతి పీఠం, ఈ విధంగా పెద్ద పెద్ద నాలెడ్జ్ కాంపెండియమ్స్లో ఉన్న ఎంతో నాలెడ్జ్ చాలాసార్లు పోతూ వచ్చింది. కానీ అది ఓరల్ ట్రెడిషన్ ద్వారా మన వాళ్ళు పెట్టి ఎంత తెలివైన పని చేశారో అనిపిస్తుంది. సో ఈ లాస్ట్ వేదిక్ రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ అట్లాంటిస్ అన్నది చాలామంది స్కాలర్స్ యొక్క ప్రిమైస్. ఇఫ్ యూ టేక్ డాక్టర్ ఆస్కో పర్పోలా ఆర్ డాక్టర్ ఐరావతం మహాదేవన్, డాక్టర్ ఎస్ఆర్ రావ్, ఆర్ మేబీ డాక్టర్ బిస్ట్, డాక్టర్ ఓక్ అండ్ గ్రామ్ హ్యాన్కాక్, ఇలాగ చాలామంది రీసెర్చ్ స్కాలర్స్, రీసెర్చ్ ప్రొఫెసర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళ రీసెర్చ్ ద్వారా వాళ్ళు కనుగొన్నది ఏంటంటే వేదిక్ ఇండియన్ రిలీజియన్ హ్యాస్ గాట్ ద రూట్స్ అట్లీస్ట్ 10,000 years. దిస్ ఈజ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఈ లాస్ట్ సివిలైజేషన్, ఈ కల్చర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నేను స్టడీ చేస్తూ ఆర్టికల్స్ కొన్ని యూట్యూబ్లో కొన్ని స్ట్రీమ్స్ చేయడం జరిగింది సంబంధించినవి. బికాస్ ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్ ట్రీ, ఇట్ హెస్ గోన్ ఇన్ టు డిఫరెంట్ పార్ట్స్ అండ్ స్ట్రీమ్స్. ఈరోజు ఆ సిరీస్లో వన్ పాయింట్ ఐ విల్ ట్రై టు షేర్ ఇట్ విత్ యూ ఆల్ త్రూ దిస్ ఛానల్. అందరికీ ముందుగా ద గ్రేట్ ఇండియన్ ఇండిపెండెన్స్ విషెస్. వీఆర్ సెలబ్రేటింగ్ on August 15th the greatest Indian independence of 75th Indian independence మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరికీ శుభాభివందనాలు. ఆన్ దట్ నోట్, మన గ్రేట్ ఇండియన్ కల్చర్ గురించి రీసెంట్లీ there was a research study that has happened on Varanasi, Kasi, by the IIT. Ground penetrating radar and then capsule analysis ద్వారా వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే the civilization that is existing or the cultural consistency of Varanasi is at least 6,000 years. 6,000 సంవత్సరాలు. అంటే బియాండ్ సుమేరియన్, బియాండ్ మెసోపొటేమియన్, బియాండ్ మాయన్, ఇంకన్, బియాండ్ ది ఆఫ్రికన్ సివిలైజేషన్స్, ది ఈజిప్ట్, అన్ని సివిలైజేషన్స్ కన్నా ముందు నుంచి ఇండియన్ కల్చర్ పరిడి వెళుతూ ఉంది అని చెప్పి రీసెర్చ్ ద్వారా తెలిసింది. ఇలాగే ఇందాక నేను చెప్పినటువంటి స్కాలర్స్ కూడా దే హ్యావ్ సైటెడ్ త్రూ డిఫరెంట్ స్టడీస్ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. అవి చెప్పుకుంటూ పోవాలంటే దాదాపుగా వెన్ ఐ వాజ్ ట్రయింగ్ టు కలెక్ట్ దిస్ కాంపెండియం, ఇట్ ఈస్ రన్నింగ్ టు అరౌండ్ 500 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ టాపిక్స్. వాటిని ఒక సిరీస్ ద్వారా చేద్దామన్నది, సంకలనం ద్వారా రిలీజ్ చేద్దామన్నది మా ఇనిషియేటివ్. వాటిల్లోంచి ఒకటి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. July 4th, 1776 చాలామందికి బాగా గుర్తుండేటువంటి రోజు. ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్నటువంటి చాలామంది సిటిజన్స్కి, చాలామందికి ఈ రోజు గుర్తుంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ది అమెరికాస్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆ రోజు అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫామ్ అయినటువంటి రోజు. July 4th, 1776న అమెరికన్ ఇండిపెండెన్స్ డిక్లరేషన్ని రాయడం జరిగింది. అయితే అందులో మనకి కనిపించేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్, దోస్ హూ హ్యావ్ ఎబిలిటీ టు టేక్ యాక్షన్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ యాక్షన్ అని ఉంటుంది. ఈ స్టేట్మెంట్ని మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ హ్యాస్ గాట్ సమ్ స్ట్రైకింగ్ సిమిలారిటీస్ విత్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శ్లోకాస్ ఫ్రమ్ మహాభారత. మహాభారతంలోని ఆది పర్వం 196 శ్లోకంలో జానానాపిచ పాపం శక్తిమాన్ అంటూ సాగేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. యూ కెన్ డెఫినెట్లీ రీసెర్చ్ అండ్ దెన్ అండర్స్టాండ్ ఇట్. జానానాపిచ పాపం శక్తిమాన్ భారతం, ఆది పర్వం 196వ శ్లోకం మహాభారతం. దాని అర్థం ఏంటంటే, ఎవరైనా సరే చేసేటువంటి సమర్థత, చేయాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు, ఏదైనా చెడు జరుగుతుంది అని తెలిసినప్పుడు ఆ చేసేటువంటి ఆవశ్యకత, సమర్థత ఉన్న వాళ్ళకి చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అని చెప్పేది ఆ శ్లోకం. ఈజ్ దట్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ వాట్ ఇట్ ఈస్ ఇన్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ అమెరికా? మైల్స్ అపార్ట్, ట్రాన్స్ అట్లాంటిక్, ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక అమెరికా ఖండం, అదే వేల కిలోమీటర్ల దూరంలో, వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 3,000 సంవత్సరాల క్రితం నాటి ఒక శ్లోకానికి ఏ విధంగా సరిపోతుంది? అంటే 1776లో డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ రాసినటువంటి స్కాలర్స్ దీని నుంచి ప్రేరణ ఏమైనా పొందారా?
ఈ క్వశ్చన్ రాగానే ఫస్ట్ మనకి వచ్చేటువంటి ఆలోచన, ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఎస్ ఇట్ ఇస్. నేను ఇందాక చెప్పినట్టు వెన్ వీఆర్ స్టడీయింగ్ సంథింగ్, దాదాపు 500 నుంచి 600, ఒకటి కాదు రెండు కాదు, ఆస్పెక్ట్స్ ఆర్ ద టాపిక్స్ ఆఫ్ రీసెర్చ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద మోడర్న్ కాంటెంపరీ టెక్నాలజీ, సైన్స్, హెల్త్ కేర్, మెడిసిన్, సోషియాలజీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ, లింగ్విస్టిక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 600 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ టాపిక్స్లో సిమిలారిటీస్ వేదిక్ కల్చర్ తోటి ముడిపడి ఉన్నాయి, అంటే వేదిక్ రూట్స్ కలిగి ఉన్నాయి. సో ఆఫ్టర్ ఆల్ డాక్టర్ రాస్కో పర్పోలా, డాక్టర్ ఎస్ఆర్ రావ్, డాక్టర్ బిస్ట్ ఆర్ డాక్టర్ పిఏ ఓక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది స్కాలర్స్ చెప్పినవన్నీ నిజమే అన్నమాట. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్ ఆస్పెక్ట్, ఈ శ్లోకాలు రెండింటి మధ్యన సిమిలారిటీ గురించి బ్యాక్గ్రౌండ్ చిన్నది చెప్తాను. దాట్ విల్ మేక్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద లాస్ట్ వేదిక్ అట్లాంటిస్ అని ఎందుకు అనాల్సి వచ్చిందో. We all know that American Declaration of Independence and subsequently the formation of the wonderful democracy ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా మారి మన భారతదేశానికి ఈ రోజున మనం August 15th సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన ఇండియన్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 1947లో మనకి భారతదేశానికి స్వాతంత్రం లభించింది. ఆ తర్వాత we have formed our republic and constitution. మన అటువంటి కాన్స్టిట్యూషన్ కూడా ఒక ప్రేరణగా నిలిచినటువంటి అమెరికన్ కాన్స్టిట్యూషన్లో చాలా వరకు భాగాలు ఇరకాయ్స్ అనేటువంటి నేటివ్ అమెరికన్ తెగవారు అందించినటువంటి అంశాల ద్వారా, వాళ్ళ స్క్రిప్చర్స్ ద్వారా, వాళ్ళ ఫిలాసఫీ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నామని చాలామంది స్కాలర్స్ చెప్తూ ఉంటారు. ఈ ఇరకాయ్స్ ఎవరు? దే ఆర్ నన్ అదర్ దాన్ ద నేటివ్ ఇండిజినస్ పీపుల్ ఆఫ్ అమెరికా before pre-Columbian era who have been existing. Of course, Apaches, Iroquois, Mayans, Omax, ఇలా రకరకాల సివిలైజేషన్స్ అమెరికాలో ఉన్నప్పటికీ వీళ్ళందరిలోనూ అండర్ కరెంట్గా మనకి కనిపించేటువంటి ఒక కామన్ ఫీచర్ వేదిక్ ఇండియన్ కల్చర్తో సిమిలారిటీ కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ వన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అంటే బేరైన్ స్ట్రైట్ నుంచి అలస్కా మీదుగా అమెరికన్ కాంటినెంట్కి దాదాపు ఒక 30-40 వేల సంవత్సరాల క్రితం వలస వెళ్ళినటువంటి ఏషియాటిక్ కమ్యూనిటీ వాళ్ళతో పాటు ఈ కల్చర్ని తీసుకెళ్లారనొచ్చా? అందులో వేదిక్ కల్చర్ కూడా ఒక భాగం అని చెప్పుకోవచ్చా? అలా చెప్పడానికి చాలా 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 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ సిరీస్లో చెప్తాను. అలాగే మేము ఆల్రెడీ చేసిన కొన్ని సిరీస్ లింక్స్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. యూ కెన్ సీ దెమ్. నౌ కమింగ్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్, జానాన పిచ్చ పాపం శక్తిమాన్ అంటూ సాగేటువంటి ఈ ఇంపార్టెంట్ శ్లోక ఫ్రమ్ ఆదిపర్వ 196వ శ్లోకం ఒక్కసారి యూ ప్లీజ్ రీవిజిట్, యూ విల్ అండర్స్టాండ్ ద ఇంట్రెస్టింగ్ అండ్ స్ట్రైకింగ్ సిమిలారిటీ బిట్వీన్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ దిస్. అంటే ప్రపంచ దేశాలకు జ్ఞానాన్ని పంచినటువంటి అతి ముఖ్యమైనటువంటి కీలక పాత్ర భారతదేశం పోషించింది. అందులో వేద విజ్ఞానానికి ఒక కీలకమైన పాత్ర ఉంది అని చెప్పడానికి ఇటువంటి అంశాలు చాలు. ఈ సందర్భంగా వన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్, నాకు లైవ్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని చెప్పి ఈ సెషన్ #1 ద లాస్ట్ వేదిక్ అట్లాంటిస్లో ఈ స్టోరీని నేను ముగిస్తాను. ఒకసారి నేను 2012లో ఆన్ రైటింగ్ ఆన్ ద సేమ్ లైన్స్ లాస్ట్ వేదిక్ కల్చర్, ఇండియన్ వేదిక్ కల్చర్ యొక్క రూట్స్ని, డెప్త్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం రకరకాల స్కాలర్స్ దగ్గరికి నేను వెళ్ళడం, అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఉన్నటువంటి డాక్టర్ నీరజ్ రాయ్ గారు కావచ్చు, లేదంటే ఏషియన్ ఆర్కియాలజికల్ స్టడీ ఇన్ ద మెరీన్ ఏరియా గోవా ఇన్స్టిట్యూట్కి సంబంధించి డాక్టర్ శిలా త్రిపాఠి గారు కావచ్చు, లేదంటే ఇండాలజీలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్కాలర్స్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారు కావచ్చు, ఇలా చాలామంది స్కాలర్స్ని నేను కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటిని అన్నింటినీ ఒక చోట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్చునేట్ అక్కరెన్సెస్, నాకు దొరికినటువంటి ఒక అదృష్టం, 2012లో నేను డాక్టర్ ఎస్ఆర్ రావు గారిని, అంటే బెడ్ ద్వారకా మనం చెప్పుకున్నాం ఇందాక, సో ద్వారకా ఎక్స్కవేషన్స్ చేసి కృష్ణ అండ్ ద కృష్ణాస్ సివిలైజేషన్, కృష్ణ ద గ్రేట్ జగద్గురు కృష్ణ పరిడి వెళ్ళినటువంటి ప్లేస్గా చెప్పబడేటువంటి ద్వారక సంబంధించినటువంటి ఎక్స్కవేషన్స్ని ప్రపంచానికి పరిచయం చేసి నాసా దగ్గర నుంచి ప్రతి గ్రేట్ రీసెర్చ్ బాడీ అప్రిషియేట్ చేసే విధంగా చాలా ఇన్ఫర్మేషన్ మనకి తీసుకొచ్చిన డాక్టర్ ఎస్ఆర్ రావు గారు ఒకసారి బెంగళూరులో ఉన్న అపాయింట్మెంట్ తీసుకుని ఒక ఆర్టికల్ విషయంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అపాయింట్మెంట్ కోసం అడిగితే వాళ్ళ అబ్బాయి ఇవ్వలేదు, బికాజ్ హీ వాజ్ ఆల్రెడీ 90 అప్పటికే, అండ్ హీ వాజ్ సింగింగ్. ఆయన ఇప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేరని చెప్పారు.
నేను రిక్వెస్ట్ చేసి 2 minutes జస్ట్ ఆయన దగ్గర ఉండి ఆయన కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతానని చెప్పాను. వెన్ ఐ వెంట్ ఇన్ సైడ్, ద గ్రేట్ మ్యాన్ సాట్ అప్. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా శ్రీకాంత్, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి అని చెప్పి హీ వాజ్ గివింగ్ సజెస్టివ్ రిఫరెన్సెస్, హీ వాజ్ గివింగ్ ఇన్ఫర్మేషన్, హీ వాజ్ టెల్లింగ్ మీ అబౌట్ వేరియస్ ఇంపార్టెంట్ వండర్ఫుల్ థింగ్స్. ఇదివరకు ఇది ఎప్పుడు నేను యూట్యూబ్ స్ట్రీమ్స్లో కానీ ఎక్కడ నేను చెప్పలేదు. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ టు అవర్ ఛానల్ అండ్ ద పోడ్కాస్ట్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. శ్రీకాంత్, ఇండియన్ కల్చర్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి వేద విజ్ఞానం అనేది కేవలం ఒక 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలకు సంబంధించింది కాదు. అట్లీస్ట్ ఇట్ డేట్స్ బ్యాక్ టు 6000 years అని చెప్తూ ఆయన ఇరాన్లో, యూరప్, ఇరాక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జెన్ ద వెస్టర్న్ అనేటువంటి ఒక హోలీ స్క్రిప్చర్స్, అంటే ఇరానియన్ హోలీ స్క్రిప్చర్స్ చాంట్స్లో ఉండేటువంటి సిమిలారిటీస్ మన వేదిక్ సిమిలారిటీస్కి ఎగ్జాక్ట్గా సరిపోతాయి దాదాపు. అండ్ వాటిల్లో ద ప్రెడిసెసర్ ఈజ్ వేదిక్ చాంట్స్. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాల్లో మొదట వచ్చేటువంటి ఋగ్వేదానికి చాలా ఇంట్రెస్టింగ్ ప్రామినెన్స్ని, సిమిలారిటీస్ని మనం ఈ కల్చర్స్లో చూడొచ్చు అని ఆయన చెప్పారు. అలాగే హీ హాజ్ సైటెడ్ అబౌట్ డాక్టర్ శ్రీకాంత్ తలగిరీస్ రీసెర్చ్. డాక్టర్ శ్రీకాంత్ తలగిరి అనేటువంటి లెజెండరీ రీసెర్చ్ మ్యాన్ యొక్క రీసెర్చ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. వేదిక్ కల్చర్ ఏ విధంగా ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అని. సో ఈ చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో ఆయన చెప్పిన సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ అట్లాంటిస్ అని మనం అనుకునేది మేబీ ఈ బెట్ ద్వారకా సివిలైజేషన్ అయి ఉండొచ్చు, లేదా ఈ గ్రేట్ సివిలైజేషన్ సంబంధించినటువంటి రూట్స్ త్రూఅవుట్ ద వరల్డ్ 10,000 years బిఫోర్ నుంచి కూడా ఉండి ఉండొచ్చు. దట్ మీన్స్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ పెరీనియల్ సిన్స్ మోర్ దాన్ ద ప్రీ డెల్యూజ్. దాదాపుగా ద యంగర్ డ్రయాస్ అని చెప్తూ ఉంటారు హిస్టారియన్స్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్. సమ్వేర్ అరౌండ్ 11,000 years ఆ టైంలో ఒక గ్రేట్ ఫ్లడ్ రావడం కానీ, క్యాటక్లిజమ్స్ చాలా జరిగి కల్చర్స్ చాలా డిస్ట్రాయ్ అయిపోయాయని చెప్పి రీసెర్చ్ చెప్తోంది. ఆ లాస్ట్ అయిపోయిన సివిలైజేషన్స్లో మన వేదిక్ అట్లాంటిస్ కూడా ఒకటి అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ సిరీస్కి సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ టు దిస్ ఇంట్రెస్టింగ్ పోడ్కాస్ట్ త్రూ దిస్ వండర్ఫుల్ ఛానల్. ఇలాంటివి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ బ్రింగ్ ఇట్ అప్ టు యూ త్రూ దిస్ ఛానల్ అండ్ మెనీ అదర్ ఛానల్స్. Always thanking you, your Dr. Srikanth Yaramelli.